థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానములో మనం ముందు కొనసాగుతున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఈ రాత్రి మనం ఉన్నాం. మన యొక్క ధ్యానాలని 21వ అధ్యాయంలోకి తీసుకొని వెళ్తున్నాము. గత దినములన్నీ కూడా మనము 20వ అధ్యాయం వరకు చూసాము. 20వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సారాంశములో ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడుచున్నప్పుడు సంఘము మధ్యాకాశంలోకి ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నట్లుగాను, ఆ తరువాత 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి దిగి వచ్చినట్లు, ఆ తరువాత 1000 సంవత్సరముల వరకు అపవాది బంధించబడిన వాడై, అపవాది బంధించబడినప్పుడు ఎటువంటి ప్రభావం చూపించకుండా భూమి మీద క్రీస్తుతో పాటుగా పరిశుద్ధులు 1000 సంవత్సరములు గడిపినట్లుగా, ఆ 1000 సంవత్సరముల కాలము పరిపాలన ముగించబడిన తరువాత ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. ఎవరైతే క్రీస్తుని తమ రక్షకునిగా ఒప్పుకుంటారో వారు నిత్య జీవం పొందుకుంటారని చెప్పినప్పుడు, క్రీస్తుని రక్షకునిగా ఒప్పుకున్న వ్యక్తి ఈ లోకములో క్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకుంటున్న వాడై, దేవుని యొక్క మహిమను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉండి, దేవుని గొప్ప కార్యములను, దేవుని శక్తిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ, కనిపించినటువంటి సామర్థ్యము, కనిపించినటువంటి శక్తి, కనిపించినటువంటి అధికారము మనలో ఉండి, మన నోటి మాటతోటి, మన హృదయ విశ్వాసముతోటి చేసిన చిన్న ప్రార్థనయే, పలికిన చిన్న మాటయే ఈ భూమి మీద గొప్ప కార్యములు జరిగిస్తున్నదై, క్రైస్తవులమైనటువంటి మనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్వితీయమైనటువంటి సామర్థ్యము, అద్వితీయమైనటువంటి శక్తియు, అద్భుతమైనటువంటి బలముగా కనిపిస్తూ, మన నోటి మాట చేత, మన ప్రార్థనల చేత అనేకమైన గొప్ప కార్యములు, సూచక క్రియలు జరుగుతున్నట్లు చూస్తున్నాము. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి ఆధిక్యత. క్రీస్తును అంగీకరించి నడుస్తున్నటువంటి ప్రజలకు కలిగినటువంటి ధన్యత, ఆధిక్యత. మనం ప్రార్థించినప్పుడు రోగములు తొలగిపోతాయి, శ్రమలు తొలగిపోతాయి, కష్టములు దూరం అయిపోతాయి. మరణము సైతము కూడా మన ప్రార్థన అంగీకరించి క్రీస్తు నామములో దూరం వెళ్ళిపోతున్నట్లుగా అనేక సామర్థ్యమైనటువంటి శక్తివంతమైన పనులు మన క్రైస్తవులకు భూమి మీద చేస్తున్నాం. మీరు విశ్వాసంతో పలికినప్పుడు, మీ విశ్వాస ప్రకారముగా క్రియలు జరుగుతాయి అని పలికిన ఆ క్రీస్తు యొక్క మాట అనుకూలముగానే మనమందరము ప్రార్థించుచున్నప్పుడు, మనమందరము విశ్వాసంతో పలుకుతున్నప్పుడు ఆశ్చర్య కార్యములు భూమి మీద జరుగుతున్నాయి. అవి వ్యక్తిగతంగా మన జీవితంలో, మన కుటుంబం యొక్క జీవితంలో, ఆ తర్వాత మన సంఘంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కొరకైతే విశ్వాస మాటలు పలుకుతున్నామో అక్కడక్కడల్లో కూడా విశేషమైనటువంటి దైవ కార్యములు జరుగుతున్నట్లు చూస్తున్నాం. అందుకు నేను మీకు తెలియపరిచిన ఒక విషయము, మనము నిత్యత్వంలోకి నడిపించబడుతున్నాం, 1000 సంవత్సరాలకు నడిపించబడుతున్నాం, మధ్యాకాశంలోకి నడిపించబడుతున్నాం. 3 దశలుగా నేను చూపిస్తున్నాను. 1, నిత్యత్వంలోకి, అనంతమైనటువంటి జీవితంలోకి నడిపించబడటం. దానికి ముందుగా 1000 సంవత్సరాలలోకి నడిపించబడటం. దానికి ముందుగా 7 సంవత్సరాల్లోకి నడిపించబడడం. దానికి ముందుగా భూమి మీదనే పరలోక సంబంధమైనటువంటి జీవితము, పరలోక సంబంధమైనటువంటి అధికారము, పరలోక సంబంధమైనటువంటి అనుభవం కలిగిన మనుషులుగా మనం జీవిస్తున్నాం. విశ్వసించుట నీవంతైతే విశ్వసించువానికి సమస్తము కూడా సాధ్యమని పలికాడు. నీకు ఒకవేళ కొండ ఆటంకముగా అడ్డుగా నిలబడినట్లయితే, నీవు కొండను చూసి లేచి సముద్రంలో పడు అంటే అది లేచి సముద్రంలో పడిపోతుంది. ఒక చెట్టును చూసి అది నీకు ఆటంకముగా ఉన్నట్లయితే, దాన్ని పలికినట్లయితే అది వెళ్ళి పడిపోతుంది అక్కడ.
మరణకరమైనది ఏదైనా త్రాగినా కూడా నీకు హాని కలగదని, తేళ్లను పాములను నువ్వు ఎత్తిపట్టుకుంటావని, నువ్వు సూచక్రియలు జరిగిస్తావని, అద్భుత కార్యములు జరిగిస్తావనియో, నీవు పలికినప్పుడు క్రీస్తు నామములో రోగములు వెళ్ళిపోతాయనియో, నీవు పలికినప్పుడు దయ్యములు కూడా పారిపోతాయనియో, ఇటువంటి అధికారము, పరసంబంధమైనటువంటి అధికారము, పరలోక సంబంధమైన అధికారము, అద్వితీయమైనటువంటి అధికారము దేవుడు మనుషులమైనటువంటి మనందరికీ అనుగ్రహించాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు అటువంటి అధికారం మనకి ఇచ్చినప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము ఒక విశేషమైన జీవితాన్ని ఇక్కడ జీవిస్తున్నాం. పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇవ్వబడినది, అదే అధికారము నేను మీకు ఇస్తున్నానని క్రీస్తు తన శిష్యులతో పలికాడు. ఇక మీదట క్రీస్తుని అంగీకరించిన తరువాత ఎవరు కూడా సాధారణమైనటువంటి సరళమైన జీవితాన్ని గడపక అసాధారణమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది మొదటి దశ. ఈ లోకంలో ఒకవేళ మనం చనిపోయినను మరలా మనం పునరుద్ధానం అవుతామని క్రీస్తు మనతో మాట్లాడాడు. ఆ విషయంలోనే మనం 19వ అధ్యాయంలో చూసినప్పుడు సంఘము మధ్యాకాశం నుండి భూమి మీదకు దిగి వస్తున్నట్లుగాను, సమాధులు తెరవబడుతున్నట్లుగాను, పరిశుద్ధులు తిరిగి జీవంలోకి ప్రవేశిస్తున్నట్లుగాను, ఆ తరువాత అందరూ కలిసి భూమి మీద 1000 సంవత్సరం వరకు జీవిస్తున్నట్లుగా మనం చూసాము. మొదటిగా క్రీస్తును అంగీకరించుకొని ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితము, రెండవదిగా 7 సంవత్సరములు మధ్యాకాశ జీవితము, మూడవదిగా 1000 సంవత్సరములు భూమి మీద జీవితము. ఆ తరువాత 4వదిగా చూసినప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. 4వ దశలో చూసినప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమికి కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనము 21వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చదువుతున్నాం. ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వెళ్ళాలంటే 1000 సంవత్సరములు దాటిన తర్వాత, ఆ తర్వాత మరలా కొంతకాలం వరకు అపవాది విడవబడటయు, మరలా అపవాదిని తీసుకొని మండుచున్నటువంటి గంధకములు పడవేసిన తరువాతనే ఈ క్రొత్త ఆకాశము దగ్గరికి, క్రొత్త భూమి దగ్గరికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దగ్గరికి యోహాను సువార్తలో యేసు ప్రభు తన శిష్యులతో పలికిన మాటలో, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఈ స్థలము గురించి ఆయన మాట్లాడింది ఈ క్రొత్త ఆకాశము గురించే, ఈ క్రొత్త భూమి గురించే మాట్లాడాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Glory to God. Glory be to your name, Jesus. Hallelujah. Hallelujah. Glory be to your name, O God. Hallelujah. Worship you, Lord. Worship you, Jesus. Hallelujah. Thank you, Lord. Hallelujah. Glory to God. సో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దగ్గరికి వెళ్ళాలి అని అంటే 1007 సంవత్సరములు గడిచిన తర్వాత, ఆ తర్వాత మరలా కొంతకాలము గడిచిన తర్వాత మాత్రమే మనం అక్కడికి ప్రవేశిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నెట్వర్క్లో ఇంకా ఇబ్బంది ఉన్నది, దాంతో 2 నిమిషంలో ఉపయోగపడదాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, క్రొత్త ఆకాశము దగ్గరికి, క్రొత్త భూమి దగ్గరికి వెళ్ళాలంటే 4 దశలుగా మనం వెళ్తున్నాము. 4 దశలుగా. 1, క్రీస్తును అంగీకరించి భౌతిక దేహంలో జీవించినటువంటి కాలము. 2వది, మధ్యాకాశ రాకడలో క్రీస్తుతో పాటు ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరములు. 3వది, మధ్యాకాశము నుండి భూమి మీదకు వచ్చి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు. 4వది, అక్కడ నుండి 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దగ్గరికి వెళ్తున్నాం. 1000 సంవత్సరముల నుంచి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమికి వెళ్ళడానికి మధ్యలో మరొక అవధి ఉన్నది. ఈ అవధిలో అపవాది మరలా పాతాళం నుండి బయటకు వస్తున్నాడు. అగాధంలో ఉన్నటువంటి అపవాది బయటకు వస్తున్నాడు, విడవబడుతున్నాడు.
విడువబడినటువంటి అపవాది మరలా తన సమయము కొంచెమేనని చెప్పేసి అనేక మందిని మోసం చేసి ఆ తరువాత అపవాది పూర్తిగా బంధించబడిన వాడై మండుచున్నటువంటి గంధకంలో పడవేయబడుతున్నాడు. మండుచున్న గంధకంలో పడవేసిన తరువాత 21వ అధ్యాయంలోకి, క్రొత్త ఆకాశంలోకి, క్రొత్త భూమిలోకి మనం ప్రవేశిస్తాం. చదువుకున్న వాక్యాన్ని ఇప్పుడు మనం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం నుండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల బాష్పబిందుము ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి క్రియలన్నీ కూడా గతించిపోయినని. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లానెను, సమాప్తమైనవని నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవము గల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకు నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొల్లకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సువర్ణ కాంతముతోటి కట్టబడెను.
పట్టణము స్వచ్ఛమును స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది, శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణగల సునీయము, 11వది పద్మరాగము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుభ్ర సువర్ణమైన స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములో పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేనైనను అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఈ యొక్క పట్టణము గురించి మనము అధ్యాయం అంతా కూడా చదివి చూసాము. దీని గురించి పూర్తి వివరణ క్లుప్తముగా మీకు సంక్షిప్తముగా వివరముగా అని తెలియపరుస్తాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మొదటి ఆకాశం వెళ్ళిపోయింది, మొదటి భూమి వెళ్ళిపోయింది. నేను సృష్టి కథను మీకు తెలియపరుస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథంతో నేను కలిపి ఆది కాండము తెలియపరుచుతున్నప్పుడు, భూమి నిరాకారముగానో శూన్యముగాను ఉన్నట్లుగా, అది జలముల కింద ఉన్నట్లుగా, జలములు దాన్ని కప్పించినట్లుగాను, సమస్తమైనది జలముల క్రిందే ఉన్నట్లుగాను, కేవలం కనిపిస్తున్నది మాత్రము కటికమైనటువంటి చీకటి, ఆ తర్వాత విస్తారమైనటువంటి జలములు మాత్రమే కనిపిస్తున్నాయి. దాని క్రింద కనిపించింది ఆ దేవుని యొక్క దృష్టికి ఈ సృష్టి యావత్తు కూడా, ఆయన కలుగు చేసిన సమస్త ప్రపంచమంతా కూడా నీటి క్రింద నుండి, చీకటిలో నుండి బయటకు వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉన్నట్లుగా, చీకటి అగాధ జలముల మీద అల్లాడుచున్నట్లుగాను కప్పబడి ఉన్నట్లుగా, అయితే దేవుని ఆత్మ మాత్రము అగాధ జలముల మీద చీకటి మీద అల్లాడుచున్నట్లుగా కనిపిస్తే, ఆయన దానిలో నుండి ఈ సుందరమైనటువంటి సృష్టిని తీసుకొచ్చాడు. ఈ సుందరమైనటువంటి సృష్టి రాకముందుగా ఆకాశం లేదు, భూమి లేదు. ఈ ప్రపంచము రాకముందుగా సూర్య చంద్ర నక్షత్రములు లేవు. ఈ ప్రపంచము కలగకు ముందుగా నదులు, పర్వతములు, సముద్రములు లేవు. ఈ ప్రపంచము కలగక ముందుగా చెట్లు, పుట్టలు లేవు, పశువులు, పక్షులు లేవు. లేని వాటిని ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్న వాటిగా చేశాడు. కాబట్టి మనకు కనిపిస్తున్నటువంటి నేడు మనుష్యుడు, మనకు కనిపిస్తున్నటువంటి పశువులు, పక్షులు, మనకు కనిపిస్తున్నటువంటి జ్యోతులు, మనకు కనిపిస్తున్నటువంటి కొండలు, పుట్టలు, గుట్టలు, నదులు, సముద్రములు, మనకు కనిపిస్తున్నటువంటి సమస్త సృష్టి కూడా ఒకప్పుడు లేదు, అయితే ఇప్పుడు వచ్చింది. ఈ వచ్చినటువంటి సృష్టిని పట్టుకొని ఇదే సృష్టి ముందుకు వెళ్తుందని మనం అనుకోకూడదు. ఎలాగైతే లేనటువంటి ఆకాశమును, భూమిని, సృష్టిని, సమస్తాన్ని దేవుడు ఉన్న వాటిగా చేసి, లేనటువంటి మనుషుని కలుగ చేసి, ఒక్క మనుషునితోటి కోటాను కోట్ల మంది మనుషులను ఇప్పటి వరకు కలుగ చేసి, తీసుకొచ్చినటువంటి జీవుల ద్వారా, పక్షుల ద్వారా ఆయన కోటాను కోట్ల జీవులను, పక్షులను కలుగజేసి,
విత్తనములు ఇచ్చేటువంటి మొక్కల ద్వారా, చెట్ల ద్వారా కోటాను కోట్ల విత్తనములు ఇచ్చు మొక్కలను, చెట్లను తయారు చేసి ఈ విశాలమైనటువంటి ప్రపంచమును, ఈ పెద్ద భూ ప్రపంచమును దేవుడు కలుగజేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? లేని వాటిని ఉన్న వాటిగా చేసిన దేవుడు ఇప్పుడు మొదటి ఆకాశము గతించిపోతుందంటే ఇక మీదట మనం చూసే ఆకాశం ఈ ఆకాశం కాదు, దీనికి భిన్నమైనటువంటి ఆకాశం అది. ఈ భూమినే మరలా చూడాలి అనుకుంటే మాత్రం అది జరగని పని. ఇది మానవ మేధస్సుకు మించినటువంటి కార్యము. ఈ భూమిని కలుగు చేస్తున్న దేవుడే మరొక భూమిని కలుగు చేయబోతున్నాడు. ఈ ఆకాశమును కలుగు చేస్తున్న దేవుడే మరొక ఆకాశాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ భూమిని కలుగు చేస్తున్నప్పుడు, మనిషిని కలుగు చేస్తున్నప్పుడు మట్టిలోని మనిషికి ఆహారమును తీసుకొని వస్తున్నాడు. మట్టిలోని ఆహారము కావాలంటే కేవలం మట్టి ఉంటే సరిపోదు, మట్టికి కావలసిన సూర్యరశ్మి కూడా ఉండాలి, మట్టికి కావలసినటువంటి తోడైనటువంటి గాలి కూడా ఉండాలి, మట్టికి సరిపడినటువంటి నీరు కూడా ఉండాలి. ఎప్పటి వరకు అయితే గాలి, నీరు, ఈ ఎండ తగలదో అప్పటి వరకు ఏ విత్తనము కూడా ఫలించనేరదు. ఇవన్నీ కావాలి. కాబట్టి ఒక మట్టితోటే సరిపోలేదు. మరి క్రొత్త ఆకాశం దగ్గరికి వెళ్తున్నప్పుడు, క్రొత్త సృష్టిలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు సూర్యుడు లేడు అని అంటే అక్కడ ఉత్పత్తి చేసేటువంటి పని భిన్నమైపోయిందని అర్థము. అక్కడ చీకటి లేదు అంటే అక్కడ లోకము మారిపోతుందని అర్థము, పూర్తిగా మారిపోతుంది. అది ఒకే ఒక రీతిగా కనిపిస్తున్నటువంటి ప్రపంచము, దానికి రాత్రి లేదు, దానికి చీకటి లేదు, కాబట్టి దానికి తలుపులు కూడా లేవు. తలుపులు లేవు కాబట్టి వాటికి తాళాలు కూడా లేవు. ఇది పూర్తిగా తెరవబడినటువంటి విశాలమైన ప్రపంచం. ఎవరు దానిలోకి ప్రవేశిస్తున్నారు? ఎవరు దానిలో ప్రవేశిస్తున్నారు? ఒక ఉదాహరణకు తెలియపరుస్తాను ఎలా ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశిస్తారనేది. ఒకవేళ మీకు చాలా డబ్బు అవసరం ఉన్నది, అత్యవసర పరిస్థితి అది. అయితే అనుకోకుండా మీ కండ్ల ముందు ఎక్కడో బజార్లో వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్లో మీరు అనుకున్న దానికి రెట్టింపు డబ్బులు కనిపించినాయి. మీ అవసరత తీరిపోయి, మీ కష్టాలన్నీ తొలగిపోయి, ఆ డబ్బుతోటి సుఖవంతమైన జీవితం ముందుకు వెళ్ళొచ్చు అని మీ మనసులో ఒక తలంపు బుట్టి, ఇది దేవుడు నా కోసం పంపించాడని, దేవానికి స్తోత్రమని కళ్ళకద్దుకొని వందనం చెప్పుకొని ఆ డబ్బులు తీసుకొని మీరు ఉంచుకున్నట్లయితే, ఆ డబ్బుని మీరు వాడుకున్నట్లయితే, ఆ డబ్బుతోటి మీ జీవితాన్ని ముందుకు నడిపించినట్లయితే, నీది కాని దానిని నీవు ఆశపడ్డావు కాబట్టి ఇది దురాశ కిందగానో, ఇది దొంగతనము కిందగానో, నీది కానప్పుడు ఎవరిదైతే అది అవుతుందో వారికి ఇచ్చేయాలి. అది ఎలాగివ్వగలవు అని అంటే, నీకంటూ ఒక పోలీస్ స్టేషన్ ఉన్నది, ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ చెప్పవచ్చు. లేకుంటే అదే మార్కెట్లో పలానా బ్యాగ్ నాకు దొరికింది, ఎవరికన్నా దొరికి ఎవరిదైనా అయితే మీరు వచ్చి నాకు ఫోన్ చేయండి, ఇది నా నంబర్ అని అక్కడ ఒక నంబర్ వదిలిపెట్టో, మీ అడ్రస్ వదిలిపెట్టో, వచ్చేసి దానిలో రూపాయి ముట్టకుండా, నేను కష్టపడినా, నేను శ్రమపడినా, ఆకలితో అలమటించి చనిపోతున్నా కూడా దీనిలో ఒక్క పైసా కూడా నేను ముట్టను, ఇది నాది కాదు అని అనుకొని తీర్మానం తీసుకొని దాన్ని అలాగే భద్రపరిచినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలోకి ప్రవేశించే గుణము కలిగిన వ్యక్తి. నీతితోటి నిష్ఠతోటి జీవించేటువంటి మనిషి. అందుకే చివరి వచనాలకు వెళ్తున్నప్పుడు అబద్ధికుడైనను, దొంగలైనను, జారత్వం చేయవారు వారెవరు కూడా అందులో ప్రవేశించరని రాస్తున్నది. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే అందులోకి ప్రవేశిస్తారని రాస్తున్నది. మరి దొంగతనం చేసే అలవాటు ఉన్న వ్యక్తికి మరొక చోటకు వెళ్ళినా కూడా దొంగతనమే చేస్తాడు కాబట్టి దొంగలకు అక్కడ ప్రవేశం లేదు. ఎవరైతే దొంగతనం చేయకుండా, హత్యలు చేయకుండా, వ్యభిచారములు చేయకుండా, జారత్వము జరిగించకుండా, పాపము చేయకుండా, అబద్ధములు పలకకుండా, అవినీతికి పాల్పడకుండా ఇటువంటి జీవితాన్ని గడుపుతారో వారికే క్రొత్త లోకములకి ప్రవేశము. ఈ క్రొత్త లోకంలో ప్రవేశించాలంటే 3 దశలు దాటిన తర్వాత 4వ దశలకు మనం వెళ్తున్నాము. ఈ దశలో ఎలా మార్పు చెందుతుంది ఒక ఉదాహరణ మరలా తెలియపరిచి ముందుకు వెళ్తాను. ఇప్పుడు భూమి మీద నుండి క్రీస్తుతో పాటు మధ్యాకాశ రాకడలో 7 సంవత్సరాలకి మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు మనిషి ఆటోమేటిక్గా పూర్తి రూపాంతరము చెంది, క్రీస్తు బోధతోటే, క్రీస్తు మాటతోటే, ఎవరో దైవజనులు పలికిన మాట విని, ఎవరో దైవజనరాలు పలికినటువంటి సువార్త విని, ఎవరో మనకి చెప్పినటువంటి వాక్యము విని మనమందరము కూడా మార్పు చెందుతున్నట్లయితే
క్రీస్తు మనతో పాటు ప్రత్యక్షముగా ఉండి మన ఎదుట ఉన్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు ఆ పూర్తి మార్పు ఇంకా భిన్నముగా ఉంటుంది. కాబట్టి 7 సంవత్సరముల కొరకు ఎవరైతే మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారో, 7 సంవత్సరాల కొరకు ఎవరైతే మధ్యాకాశంలోకి వెళ్తారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ తరువాత క్రీస్తుతో పాటు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరములు ఆయనతో పాటు భూమి మీద ఉన్నప్పుడు ఆ మనుష్యుల ప్రపంచమే మారిపోతుంది. వారి ప్రవర్తనే మారిపోతుంది, వారి నడవడికే మారిపోతుంది, వారి సమస్త ఆలోచన మారిపోతుంది. వారు పూర్తిగా భిన్నమైన మనుషులకు మారిపోతారు. 1007 సంవత్సరములు ప్రభువుతో పాటు మనం కలిసి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉన్నప్పుడు మనం పూర్తిగా మారిపోతాము. ఒకప్పుడు మనం పాపములు జీవిస్తున్నట్టు మనుషులను మనము పరిశుద్ధుల సహవాసంలోకి, సంఘములోకి నడిపించబడినప్పుడు సంఘములో ఉన్న అందరితోటి కలిసి, సంఘములో ఉన్న సహవాసములో కలిసి మనమందరూ ఒక మనస్సు కలిగిన వారు, ఒక విచారం కలిగిన వారు, ఒక ఆలోచన కలిగిన వారు, సత్యముతోనూ యథార్థతోనూ పరిశుద్ధతో నీతితోటి నడవడానికి మనం అందరూ ఒకరి మధ్యలో ఒకరు మన జీవితాన్ని ఎలాగైతే సరి చేసుకున్నామో అలాగున మధ్యాకాశంలో ప్రభు సన్నిధిలో మన జీవితం ఇంకా సరి చేయబడుతుంది. ఆ తర్వాత ప్రభుతో పాటు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరముల కాలములో మనం ఇంకనూ మార్పు చెందిపోయి, ఇంకనూ యథార్థముగా, ఇంకనూ పరిశుద్ధముగా మార్పు చెందుతాము. కాబట్టి ఇంత మార్పు కలిగినటువంటి మనలను మరలా క్రొత్త ప్రపంచానికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి 21వ అధ్యాయములో 22వ అధ్యాయంలో మనం చూడబోతున్న ప్రపంచము అది పూర్తిగా భిన్నమైనటువంటి ప్రపంచము. అది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. ఈ యుగానికి దానితోటి పోలిక లేదు. ఈ లోకంలో మనం చూస్తున్న దానికి మనం చూడబోయేటువంటి రేపటి ప్రపంచానికి, ప్రకటన గ్రంథ యుగంలో ఉన్న ప్రపంచానికి పూర్తి భిన్నత, ఎటువంటి పోలిక అందులో కనిపించడం లేదు. దీన్ని పూర్తి భిన్నంగా అనిపిస్తుంది. చూడండి, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు, అందులో సముద్రము లేదు, సముద్రంతో పని లేదు. సముద్రం దేనికి అవసరం మనకి? ఈ సముద్రంలో ఉన్నటువంటి నీరే వాయువుగా మార్చబడిపోయి, ఆవిరిగా చేర్చబడి, అది ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ చల్లార్చబడి నీటి చుక్కలుగా మార్చబడి, వర్షారుద్ద కాలం వచ్చినప్పుడు మనకు భూమి మీద నీటిని తీసుకొచ్చేటువంటి ఈ సముద్రమే ఇక ఉండదు. అంటే ఆ ప్రపంచంలో వర్షముతోటి పని లేదు. మనం వెళ్ళబోతున్నటువంటి ప్రపంచంలో వర్షంతో పని లేదు, సముద్రంతో పని లేదు, వర్షంతో పని లేదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంటే మొదటిది గతించిపోతున్నది అనగా ఆదికాండం మొదటి దానికి మరలా తీసుకొని వెళ్ళిపోయి పోతున్నదనంటే ఇది పూర్తిగా మాయమైపోతుంది. ఇది పూర్తిగా మాయమైపోతుంది. నీటి కింద ఉన్నటువంటి సృష్టిని దేవుడు ఎలాగైతే క్రొత్తదిగా చేసి తీసుకొని వచ్చాడో అలాగున్ననే ఈ పాత ఆకాశము, పాత భూమి మారిపోతుంది, తొలగిపోతుంది. తొలగిపోయినది క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి వస్తుంది. దాని ఎత్తు వెడల్పు కూడా ఇవన్నీ కూడా పట్టణం ఎలాగుండే దాన్ని కూడా చూపిస్తున్నాడు. ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్తున్నాం. కొత్త ప్రపంచంలో మొట్టమొదటిగా ఏం కనిపించటం లేదంటే సముద్రము కనిపించటం లేదు. సముద్రములు కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు సముద్రంలో నడిచేటువంటి ఓడలు ఇవి ఏవి కూడా రేపు అక్కడ ఉండవు. ఇంత విశాలమైనటువంటి ఓడలు, పెద్ద పెద్ద ఓడలన్నీ కూడా ఉంటున్నాయి. అందుకనే ప్రభు ఈ ఓడలన్నిటిని కూడా ఆ పరలోకం నుండి ఒక పాత్రను కుమరించినప్పుడు ఆ పాత్ర సముద్రంలో పడవేయబడినప్పుడు 3వ భాగం సముద్రం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఓడలు పగిలిపోయినాయి, బద్దలైపోయినాయి, జలరాశులన్నీ కూడా నశించిపోయినాయి. వీటితోటి అవసరము లేదు. వీటి అవసరం లేదు కాబట్టి సముద్రం అక్కడ లేదు. సముద్రం లేదు. మరి ఏమి కనిపిస్తున్నదంటే అక్కడ నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇది పోలిక, ఇదొక పోలిక మాత్రమే. గమనించండి దీన్ని. క్రొత్త యెరూషలేము ఎలాగున్నదంటే, క్రొత్త యెరూషలేము ఎలాగున్నదంటే
తన భర్త కొరకు అలంకరించుకొని సిద్ధముగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె తన పెండ్లి కుమారుని వధువుని లెక్క కాబోయే భర్తను కలుసుకోవడానికి ఆమె ఎలాగైతే తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడుచున్నదో, ఈ అలంకారం గురించి మీకు వర్ణించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పెండ్లి కుమార్తె ఏ విధముగా అయితే తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి ఆ క్రొత్త యెరూషలేము దిగి రావడం నేను చూస్తున్నాను. అది దిగి రావటం నేను చూస్తున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 4వ వచనం దగ్గరికి వెళ్తున్నాను. మరలా తర్వాత విషయాల దగ్గర ముందు తీసుకొని వెళ్తాను. వారి కండ్ల నుండి ప్రతి భాష బిందువును తుడిచివేస్తారు. తర్వాత మరణం ఇక ఉండదు అని చెప్పాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం ఇక ఉండదు, ఏడుపైన ఇక్కడ ఉండదని చెప్పాడు. 1000 సంవత్సరముల యుగములో మనతో పాటుగా ఇంకా కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. 1000 సంవత్సరముల యుగములో మనతో పాటుగా ఇంకా ప్రపంచం ఉన్నది. ప్రపంచం పూర్తిగా తుడిచిపెట్టబడలేదు. 3 భాగములు మాత్రమే అని మీకు నేను పదే తెలియపరిచాను. 3 భాగములు మాత్రమే. అయితే మిగిలినటువంటి భాగముల పైన ప్రభుత్వం చేయటానికి క్రీస్తు తన సేనలతోటి, అనగా ఎత్తబడినటువంటి సంఘముతోనో సమాధులో నుండి తిరిగి లేచినటువంటి పరిశుద్ధతో దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దిగి వచ్చిన తర్వాత ఇంకనూ ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో, ఆ 1000 సంవత్సరాల యుగములో మరణం అనేది ఉన్నది. మరణం అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. మరణం ఉన్నది, అక్కడే ఉన్నది మరణము. అయితే కొందరు 100 సంవత్సరములు, కొందరు 90 సంవత్సరములు, కొందరు 80 సంవత్సరములు, కొందరు 60 సంవత్సరం బ్రతికినట్లుగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి నడుస్తున్నారో ఈ ప్రజలకై, అనగా ఎవరైతే ఆ మధ్యాకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చిన్నారో వారికి 1000 సంవత్సరముల వరకు జీవం పొడిగించబడుతుంది. మిగిలిన వారు అందులోంచి కొంతమంది పుట్టి వెంటనే చనిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది 1 సంవత్సరంలో చనిపోతున్నారు, కొందరు 2 సంవత్సరాలు చనిపోతున్నారు, కొందరు 10 సంవత్సరాల్లో, కొందరు 20 సంవత్సరాలు యవ్వన కాలంలో, కొందరు వచ్చి మధ్య వయసు వచ్చినప్పుడు 50లో, కొందరు వృద్ధాప్యం వచ్చి చనిపోతున్నారు, కొందరు ఇంకా వృద్ధాప్యం దాడిపంత చనిపోతున్నారు. ఎలాగైతే ఈ లోకంలో ఈ యుగములో మనుష్యులు వారి వారి సమయము కొలది వారి వారి దినములలో చనిపోతున్నారో అలాగున్న 1000 సంవత్సరముల యుగములలో కూడా మనుషులు చనిపోతారు. అయితే ఎవరు బ్రతికుంటారు 1000 సంవత్సరముల వరకు? అనగా ఎవరైతే మధ్యాకాశము నుండి భూమి మీదకి వస్తున్నారో, మధ్యాకాశం నుండి భూమి మీదకి వచ్చేవారు ఎవరు? క్రీస్తు రాకడలో మధ్యాకాశములకు ఎత్తబడినటువంటి ఒక గుంపును, రెండవది క్రీస్తు రాకడలో సమాధులు తెరవబడి పరిశుద్ధులుగా ఇక మీదట ప్రభునందు మృతులు ధన్యులు అని చెప్పి రాయమని పలికినటువంటి ఆ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా మధ్యాకాశాలకు వెళ్ళిపోతే, ఒకరు సజీవంగా ఎత్తబడ్డారు, రెండవరు మరణించి ఎత్తబడ్డారు. వారు కలిసి భూమి మీదకి వస్తున్నారు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వీరికి 1000 సంవత్సరం వరకు ఏమి జరగదు. వీరికి తరువాత కూడా 1000 సంవత్సరం తరువాత కూడా ఏమి జరగదు. అందుకని ఇక మరణం ఎక్కడ ఉండదు అని అంటే 21వ అధ్యాయంలో. మరణం ఎప్పటి వరకు ఉంటుంది? 21వ అధ్యాయంలో క్రొత్త యెరూషలేములోకి ప్రవేశించిన తరువాత మరణం ఉండదు. దానికి ముందైతే మరణం ఉంటుంది. అనగా 1000 సంవత్సరముల కాలములో మాత్రం మరణం అనేది ఉన్నది. హానోకు ఎలాగైతే ప్రభుతోటి నడిచి ఎత్తబడిపోయాడో, మెతుషెల నడుస్తూ 969 సంవత్సరాలు ఎలాగైతే బ్రతికాడో, మిగిలిన వారు కొందరు 600, కొందరు 700, కొందరు 800, కొందరు 900 చిల్లర ఎలాగైతే బ్రతికారో అలాగున్ననే ప్రతి మనుష్యుడు కూడా భూమి మీద బ్రతుకుతూ ఉంటాడు. కాకపోతే ప్రభువును అంగీకరించిన వారు, ప్రభుతో పాటు ప్రభు సేనగా దిగి వచ్చిన వారు మాత్రము 4 అంకెలు దాటుకొని, అనగా 1000 దాటుకొని ముందుకు వెళ్తారు. ఎప్పుడైతే మనుష్యులు భూమి మీదకి వచ్చిన వారు, భూమి మీదకి వచ్చినప్పటి నుంచి 1000 సంవత్సరంలో, ఒకవేళ నేను 40లో ఎత్తబడినట్లయితే నేను భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మరలా నా క్రొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా 90లో ఎత్తబడినట్లయితే 90 నుంచి వారి జీవితం స్టార్ట్ అవుతుంది.
ఎవరైతే చనిపోయి మరలా తిరిగి లేచి భూమి మీదకి వస్తున్నారో వారి జీవితం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలయ్యి 1000 సంవత్సరములు ఎప్పుడైతే పూర్తయిపోతుందో, అనగా ప్రతి మనిషి కూడా అప్పటి నుంచి 1000 సంవత్సరం వరకు వెళ్ళిపోతారో, ఆ 1000 సంవత్సరాలకు వెళ్ళిన వెంటనే ప్రపంచము మరలా తిరిగి మారిపోబోతుంది. అప్పుడు అపవాదిని మరలా కొంతకాలం వరకు విడిచిపెట్టడం జరుగుతుంది. 1000 సంవత్సరం మనిషి యొక్క వయసు వచ్చిన తర్వాత అపవాదిని మరలా విడిచిపెట్టడం జరుగుతుంది. విడిచిపెట్టిన తరువాత మరలా అపవాదిని బంధించిన తరువాతనే మనం క్రొత్త ఆకాశంలోకి, క్రొత్త భూమిలోకి వెళ్తున్నాం. అది ఎలాగున్నది? క్రొత్త యెరూషలేము పెండ్లి కుమారుని కొరకు, తన భర్త కొరకు అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తెను పోలి ఉన్నట్లుగా చూస్తున్నాము. ఆమె ఎలాగున్నదో, ఆమె దగ్గర ఎవరెవరున్నారో, ఎవరెవరు అందులో ప్రవేశిస్తున్నారో, ఇంకేమి జరగబోతుందో, క్రొత్త ప్రపంచం ఎలాగుంటుందో రేపు రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడితోటి మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ వాక్యులు మాతో మాట్లాడారు. మీ కుమారుని యొక్క రాకడలు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు విడవబడకుండా అందరూ కూడా ఎత్తబడినట్లుగా ఆ రక్షణ భాగ్యం మీరు మాకు భాగ్యం అనుగ్రహించిన అటువంటి ధన్యత మీరు మాకు కలుగు చేసి మీ కుమారుని రాకలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీకు అందరూ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.